మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఒక ఖాళీ స్థలానికి సంబంధించి మాట్లాడుకుందామండి. దాన్ని మనం ఖాళీగా ఉన్నట్లయితే దాన్ని ప్లాట్ అంటాం. ఓకే, కొంతమంది రకరకాల మొక్కలు వేసి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ అంటూ ఉంటారు. అంటే సరైన కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కాదు, ఫామ్ హౌస్ ఉంటుంది. కొంతమంది అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం ల్యాండ్గానే పరిగణిస్తూ ఉంటాం. ఈ మూడిటిల్లో కొనాలి అనుకుంటే ఏది కొంటే బెస్ట్ అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి కూడా సెపరేట్ రూల్స్ ఏవైనా ఉంటాయా? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ప్లాట్కి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. సారీ, రెసిడెన్షియల్ ప్లాట్కి వేరు. ఇప్పుడు చాలామంది ఒక క్లారిటీ తీసుకోవాలి. ముందు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన ఒక క్లారిటీ ఇస్తా. అసలు అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా కొనుక్కోవాలి, ఏ యూనిట్స్లో అమ్ముతారు? అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏకర్స్లో అమ్మాలి, ఏకర్స్లో కొనుక్కోవాలి, రైట్? ఫామ్ ప్లాట్స్ అనేది గుంటాస్లో కొనుక్కోవాలి. 1 గుంటా ఈక్వల్ టు 121 స్క్వేర్ యార్డ్స్. రెసిడెన్షియల్ ప్లాట్ అనేది స్క్వేర్ యార్డ్స్లో కొనుక్కోవాలి. ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి. చాలామంది ఇక్కడ ఎక్కడ మోసపోతున్నారు అంటే కొంతమంది ఫామ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ అనుకొని కొనుక్కుంటున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ అంటే R1, R2, R3, R4 రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి. ఈ జోన్కి కొన్ని అంటే కండిషన్స్ ఉంటాయి, కొన్ని కట్టవచ్చు, కొన్ని కట్టకూడదు. ఫామ్ ప్లాట్ అనేది బేసిక్గా 10% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు రాదు. మీరు 1000 స్క్వేర్ యార్డ్స్ కొంటే 100 గజాలు మాత్రం కట్టుకోవాలి. అట్లా ఇంకొక పెరి అర్బన్ జోన్ అని ఉంది, అందులో 25% మాత్రం కట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఫామ్ హౌస్ అంటే ఏంటి? వీకెండ్ భార్య పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి 2 రోజులు ఈ సిటీలో డిస్టర్బ్ లేకుండా కొద్దిగా కామ్ లైఫ్ ఒక 50-100 కిలోమీటర్ దూరంలో కొనుక్కుంటారు. సో అక్కడ ఏంటంటే మనం రోజు ఉన్నాం కాబట్టి వారానికి 1 రోజు 2 రోజులు వెళ్తాం, లేదా నెలకి 2-3 రోజులు వెళ్తాం కాబట్టి ఒక సింగిల్ బెడ్రూమ్ స్టూడియో అపార్ట్మెంటో లేదా సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ వేసుకుంటాం. మిగతా ల్యాండ్లో మన స్విమ్మింగ్ పూల్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ మీ ఇష్టం పెంచుకుంటారు. అందుకని అది ఫామ్ ప్లాట్ అన్నారు. ఫామ్ ప్లాట్ ఇస్ లైక్ వీకెండ్ హౌస్ అంటారు. ఇప్పుడు రిసార్ట్ లాగా. ఇప్పుడు మనం రిసార్ట్కి వెళ్తే డబ్బులు కట్టాలి, 10,000 ఒక రోజుకి కట్టాలి. ఇక్కడైతే మన ఓన్ హౌస్ కానీ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది, అది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది దేనికున్న కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్. సో సుఖం కావాలనుకుంటే అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్రిషియేషన్ కావాలంటే సుఖం రాదు. ఈ రెండు 2 డిఫరెంట్ ప్యారలల్ రూట్స్. సో మోసపోవడం ఎలాగంటే ఎవరైనా ఫామ్ ప్లాట్ని ప్లాట్ కింద అమ్మితే తప్పు. కొంతమంది అవగాహన లేకుండా కొనేసుకుంటారు. నేను ఎంతోమంది బయర్స్ని చూశాను. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ కూతురికి ఇవ్వాలి, వాళ్ళ మనవరాలకి ఇవ్వాలి, వాళ్ళ మనవడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొనేస్తారు. తర్వాత పర్మిషన్ అప్లై చేయడానికి వెళ్తే ఇది ఫామ్ ప్లాట్ కన్జర్వేషన్ జోన్లో ఉంది, బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, 111లో ఉంది అనేది ఇవ్వరు. అప్పుడు లబోది, అప్పుడు ఈ బిల్డర్ ఉంటాడో లేదో తెలియదు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కొనుక్కున్నాడు, వాళ్ళు ఇల్లు కడుతున్నాడంటే ఇల్లు కట్టుకోవట్లేదు, అప్రిషియేట్ అవుతుందో కొనుక్కుంటున్నాడు, రైట్? సో ఈ వ్యత్యాసాలు చూసుకోవాలి. సో ఎక్కడ కొనాలంటే నీ పర్పస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక నెలకి 25,000 50,000 తెచ్చుకున్న శాలరీ పర్సన్కి రిసార్ట్ మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఉండకపోవచ్చు. చేయాలనుకుంటాడు కానీ చేసే కెపాసిటీ ఉండాలి కదా. సో వాళ్ళు నార్మల్ ప్లాట్ కొనుక్కోవడం మేలు. కొంతమంది బాగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, కోట్లు ఉంటాయి, అలాంటి వాళ్ళు వీకెండ్. అగ్రికల్చర్ అనేది వ్యవసాయం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? వ్యవసాయం చేయట్లేదు. వ్యవసాయం చేయాలంటే అక్కడ కప్పులు ఉండాలి, కౌలుకి ఇవ్వాలి, మెయింటైన్ చేయాలి, దాని ఎరువులు వేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ టేస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్జంప్షన్, యువర్ పర్సెప్షన్. నువ్వు పండించుకోవడానికి కొనుక్కుంటున్నావా, ఎంజాయ్ చేసుకోవడానికి కొనుక్కుంటున్నావా, అప్రిషియేషన్ కోసం కొనుక్కుంటున్నావా? ఈ మూడిట్లో క్లారిటీ తీసుకుంటే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. నీకున్న బడ్జెట్ ఏది కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి, ఇవన్నిటికీ మన దగ్గర ఒక ఎనాలిసిస్ ఉంటుంది. ఫామ్ ప్లాట్స్ అనుకోండి, సిటీలో ఎవరు ఉండవు ఫామ్ ప్లాట్స్. నోబడి కెన్ అఫోర్డ్. గజం 4 లక్షలు 3 లక్షలు పెట్టి ఫామ్ హౌస్ కొడతాడు, ఎందుకు కనిపించడు, బ్యాంక్రప్ట్ అయిపోతాడు. సో కొనాలంటే 50 నుండి 100 కిలోమీటర్ దూరం. మొయినాబాద్ పోతే అన్నీ ఫామ్ హౌస్లే. అంటే రకరకాల కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎక్కడో ఉంది. అంటే ప్రతి పెద్దవాళ్ళకి ఇప్పుడు షాద్నగర్లో కొన్ని ఉన్నాయి. సో అలా ఒక్కొక్కరు ఒక దగ్గర పెట్టుకుంటారు. సో అది వేరే కాన్సెప్ట్. సో మనకున్న అమౌంట్, మనకున్న రిక్వైర్మెంట్ రెండు టాలీ చేసి మేము అనాలిసిస్ చెప్తాం.
మీరు ఇది కొనుక్కుంటే బెటరు, ఈ ఏరియాలో కొనుక్కుంటే బెటరు, ఇప్పుడు ఇంత రేట్ ఉంది, 5 సంవత్సరాలు ఇంత రేట్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఇంత రేట్ అవుతుంది. సో వాళ్ళు ఇండివిజువల్, మేము ఓన్లీ గైడ్ చేస్తాం, వీఆర్ ఓన్లీ ఏ గైడ్, వీ కెన్ టేక్ క్యామిల్ అప్ టు ద సీ. ఇప్పుడు నీళ్ళు తాగాల్సింది మీరే. ఐ విల్ నాట్ నీ తలకాయ ఉంచి తాగిపించలేను. చెప్తాను, ఇది ఈ రోడ్డు మంచిది, ఈ రోడ్డు మంచిది కాదు, ఈ రోడ్డు అని చెప్తాను. దాంట్లో మీరు కొంతమంది తెలిసే దిగుతారు, రైట్. అది మనం ఏం చేయలేం. సో కొంతమంది డెవలపర్స్ పేరు చెప్పను కానీ ఐఎమ్ గివింగ్ 30%, 35% డిస్కౌంట్ అంటున్నాడు. పెద్ద షాకింగ్ అంటే ఆ ప్రాపర్టీ మెయిన్ రోడ్డుకి 10-30 కిలోమీటర్లు ఉంది ఒకటి. రెండోది అక్కడికి వెళ్ళేది నేను ఏం చెప్తున్నానంటే, పక్కనోడు నా మీద 30% ఎక్కువ అమ్ముతున్నాడు, వాడికంటే నేను తక్కువ అమ్ముతున్నానని చెప్తే పంపిస్తున్నాను. సో లిటరల్లీ బయర్స్ విల్ షాక్. ఇప్పుడు నువ్వు ఎక్స్ ప్రైస్ చెప్పావు, ఎక్స్ప్రెషన్ 30% డిస్కౌంట్ ఇవ్వాలి కదా, అలా చెప్పట్లేదు. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత నా ప్రైస్ ఎంత ఉంటుంది, నా పక్కనోడు 30% ఎక్కువ అమ్ముతున్నాడు కాబట్టి నాకు తక్కువ అంటున్నాడు. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా మీరు రోడ్డు మీద చూస్తుంటే వెళ్తుంటే హోర్డింగ్స్ ఉంటాయి, 50% పెద్ద అక్షరాలతో ఉంటాయి, చూసారా? రైట్. అవునా? నేను అందరూ చాలాసార్లు కూడా మనం రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ పేపర్ వస్తుంది అనుకోండి ఇంట్లో, అందులో ఉంటుంది, దాంట్లో పాంప్లెట్ వస్తూ ఉంటుంది, వస్తుంది 50% మనకు కనిపిస్తుంది. పాపం అట్లానే ఎవరో ఒక ఫ్యామిలీ మ్యారేజ్ డేకో బర్త్డేకో చీర కొందామని భార్యని తీసుకెళ్తాడు. పాపం ఆ భార్యకి ఐడియానే లేదు. మనం పిలిచి నిద్ర లేపి పదా నీకు ఇవాళ చీర కొనిపిస్తున్నాను. అక్కడికి వెళ్ళాక బాబు నీ దగ్గర 50% డిస్కౌంట్లు చీరలు చూపి అంటాడు. 60,000 రూపాయలు ఉంటాయి, 70,000 రూపాయలు. మనం కొంటామా? మన శాలరీ నెలకి 50,000 అయితే 60,000 కొంటామా? సరే 60,000 50% డిస్కౌంట్ 30,000 కొంటామా? మనం కొనుక్కునేది 5,000, 10,000 నార్మల్ రేంజ్. అవి అడిగితే దాంట్లో 10% ఉంటుంది, 5% ఉంటుంది డిస్కౌంట్ అని చెప్తాడు. సో దిస్ ఈజ్ ఏ జిమిక్ టు పుల్ ది కస్టమర్, మార్కెటింగ్ స్ట్రాటజీ టు పుల్ ది కస్టమర్ టు ది. ఇప్పుడు అక్కడ భర్త చీర కొనుక్కుంటూ వెళ్తే ఏమవుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. అండర్స్టూడ్? అందుకనే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ అంటాడు, మీరు చూడలేదమ్మా అప్ టు 50%, అప్ టు అనేది చిన్నది ఉంటుంది, 50% అనేది పెద్దగా సో ఉంటుంది. మనకి 50 కనిపిస్తుంది, అప్ టు కనిపిదిగా. రైట్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీరు చెప్పిన అడిగిన దానికి ఏది 3 కొనుక్కోవచ్చు మీ పర్పస్ బట్టి. ఆల్రెడీ కొంతమంది ఫ్యాగ్ అండ్ రిటైర్మెంట్ ఉన్నోళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇప్పుడున్న మీలాంటి యంగ్స్టర్స్కి ఎంజాయ్ చేసేంత టైమే ఉండదు. 4 షెడ్యూల్ పెట్టుకుంటే పని చేసి మళ్ళీ సాయంత్రం టైర్డ్ అయిపోతారు, వంట చేసుకొని తినాలి, అయిపోయింది. రైట్.